విశ్వామిత్ర మహాముని ఆజ్ఞ తీసుకొని జనక మహారాజు దూతలను దశరథ మహారాజు వద్దకు పంపుతాడు. రాముడు శివధనస్సు భంగం చేసినాడని సీతారాముల వివాహానికి చక్రవర్తి ఆజ్ఞ కావాలనీను మరియు మిథిల నగరానికి రావలసిందిగా ఆహ్వానం పంపుతాడు. దూతలు 4 రోజుల ప్రయాణం తరువాత అయోధ్య చేరి దశరథరాజు సభాభవనం లో ఉన్నారు. సాకేతపురమందు సామంతు నడి మధ్య మహేంద్రతుల్యుడు అతివృద్ధరాజు గంభీరవదనాల సూర్యంపు తేజాము జనహితము గోరేటి అయోధ్యరాజు. సాకేతపురమందు సామంతు నడి మధ్య మహేంద్రతుల్యుడు అతివృద్ధరాజు. జూసిన దూతాల బడలిక బాసేను అతి స్నేహమందించే మిథిలాధిపతి మీకు కుశలములడిగేను. గురుమిత్ర బంధువుల గాధేయునాన వినయాననొక మాట గాధేయునాన వినయాననొక మాట. నా పుత్రి జానకి యగువీర్య సుల్కంటూ ధరనున్న మాటను మీరెరుగు మహారాజ. ఆ మాట చెల్లుకు శివ ధనువు హేతువు జగమెల్ల ఎరిగిన సత్యం ఈ మాట. ఆ మాట చెల్లాయే గాధేయ శిష్యుల రాముల చేదాకి ధను భంగమాయేనే. జానకి రాముల పరిణయ ఘడియాకు మీ ఆజ్ఞయాచిస్తూ ఆహ్వానమే ఇస్తూ మన్నించి మమ్ముల ధన్యుల చేయండి. మన్నించి మమ్ముల ధన్యుల చేయండి.